ఇంట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ప్రజెంట్ మనం బెంగళూరులో ఉన్నాం. బెంగళూరులో ఎక్కడ ఉన్నామంటే ద ఎవర్ గ్రీన్ బ్యూటీ ఆఫ్ ఇండియన్ సినిమా. ఇప్పటికి కూడా ఆ అందం ఏమాత్రం చెక్కు చెదరలేదు. 95లో తెలుగులో ఇంట్రడ్యూస్ అయినప్పటికి కూడా 2023 కొంత గ్యాప్ ఇచ్చినా కానీ ఇప్పటికి కూడా మర్చిపోరామని. ఎందుకంటే ఎప్పుడైనా కానీ టీవీలో ఆమె సినిమా వేస్తూనే ఉంటారు. అలా చూస్తూ కూర్చుండిపోతూనే ఉంటాం. సో 3 జనరేషన్స్ మారినా కానీ ఆమెకి ఇప్పటికీ అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అంటే బికాజ్ ఆమె తీసిన సినిమాలు అలాంటివి. ఎందుకంటే ఆ రోజుల్లో తీసిన ప్రతి సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అవుంది. ప్రతి హీరో కాంబినేషన్ అసలుకి కన్నడలో అయితే ఒక స్టార్ హీరోయిన్ అని చెప్పుకోవచ్చు. విష్ణువర్ధన్ గారితో, శివరాజ్ కుమార్ గారితో, రాఘవేంద్ర రాజ్ కుమార్ గారితో, రమేష్ అరవింద్తో, ఇలా ఒక్కళ్ళు ఇద్దరని కాదు అందరితో సూపర్ డూపర్ హిట్స్ ఇచ్చిన వన్ అండ్ ఓన్లీ హీరోయిన్ ప్రేమ గారు విత్ మీ అన్ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ విత్ సుమన్ టీవీ. సో ప్రేమ గారు నమస్తే. నమస్తే. సో ఎలా ఉన్నారు అని అయితే అడగను, కనిపించేస్తున్నారు ఆల్రెడీ. సో మాకు 95లో ధర్మచక్రం, ఓంకారం, పోలీస్ పవర్ అండ్ 99లో దేవి వచ్చినప్పుడు ఎలా ఉన్నారో అలానే కనిపిస్తున్నారు. కొంచెం ముద్దుగా ఉన్నారు ఇప్పుడు. సో ప్రేమ గారు ఎలా అనిపిస్తుంది ఒకసారి బ్యాక్ వెళ్ళి చూసుకుంటే ఆ జర్నీ? 23 years అయింది ఇండస్ట్రీకి వచ్చి, బట్ ఇప్పటికీ మీకంటూ ఆ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏమాత్రం తగ్గలేదు. తీసిన సినిమాలు కూడా అలాంటివి. ఎటువంటి సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి, బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి ఒక స్టార్ హీరోయిన్గా తెలుగు కన్నడలో రూల్ చేశారు ఒక 20 years. ఎలా అనిపిస్తుంది వెళ్ళి చూసుకుంటే బ్యాక్? అమేజింగ్ ఫీలింగ్. అంటే కష్టపడ్డాను నిజంగా. తెలుగులో క్యారెక్టర్స్ అలా రావాలంటే చాలా కష్టం. ఇప్పుడు వచ్చే హీరోయిన్స్కి చాలా కష్టం. దట్ వాజ్ ఎ పీరియడ్. ఎందుకంటే నేను, సౌందర్య, చాలామంది ఉన్నారు అప్పుడు. చాలా కష్టంగా ఉండేది నాకు. అంటే తెలుగు మాట్లాడడానికి చాలా కష్టం. ఐ యూస్ టు రైట్ ఇన్ కన్నడ అండ్ డైలాగ్ చెప్పేవాడు. అండ్ ద క్రెడిట్ గోస్ టు కోడి రామకృష్ణ గారు. ఆయన తెలుగు నేర్పించారు. ఎస్ ఇట్ వాజ్ వెరీ డిఫికల్ట్ బట్ చాలా బాగా నేర్పించారు. అండ్ ఇప్పుడు కూర్చుంటే ఇలాంటి సినిమా నేను చేశానా అని ఒక క్వశ్చన్ మార్క్ వస్తుంది. ఎందుకంటే అప్పుడు కంటిన్యూస్ సినిమా ఇది చేయాలి, డిఫరెంట్గా ఉంది క్యారెక్టర్స్ అని. అండ్ ఆల్ హీరోస్ వర్ అమేజింగ్ హీరోస్. వెంకటేష్ గారితో చేయడం అమేజింగ్ ఫీలింగ్. మోహన్ బాబు గారితో చేయడం, జగపతి బాబు గారు వాజ్ నైస్. అంటే వాళ్ళు చాలా బాగా తెలుగు మాట్లాడతారు అండ్ దే విల్ టెల్ డైలాగ్ లైక్ దిస్. నాకు చాలా కష్టం ఉండేవాడు. మీరు కూడా ఇలానే చెప్తారు కదా? ఇప్పుడు ఐ విల్ స్పీక్ లైక్ దిస్ నౌ. నేను చాలా నేర్చుకున్నాను. మీరు అన్నట్లుగానే ఒక్కొక్కసారి టీవీలో చూసినప్పుడు ఇవన్నీ నేనైనా చేసింది అనిపించింది అని చెప్పారు కదా, బట్ ఇప్పుడు మీరు మాట్లాడుతుంటే ఇవన్నీ మాట్లాడుతుంది కన్నడ అమ్మాయ మా తెలుగు అమ్మాయి అనిపిస్తుంది. అంతలా తెలుగు నేర్చుకున్నారు. కన్నడలో ఉంటే కన్నడ మాట్లాడతాను, తెలుగులో ఉంటే తెలుగు మాట్లాడతాను. బట్ ఆ టైంలో కన్నడ హీరోయిన్స్ తెలుగులో రూల్ చేశారని చెప్పుకోవచ్చు కదా 90sలో. డెఫినెట్. సౌందర్య గారు, మీరు చాలా ప్రౌడ్గా ఉండేది. బట్ ఆ సినిమా చేసేటప్పుడు ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ నంది అవార్డ్, కానీ సినిమాకి వచ్చింది నంది అవార్డ్. ఓకే. మీకు యాక్టింగ్లో ఎవరు గురువు లేదు, బ్యాక్గ్రౌండ్ లేదు, ఎవరు ఫ్యామిలీ నుంచి ఎవరు, డైరెక్టర్స్ ఆర్ గురూస్. ఎస్, బట్ మీరు చేసిన ప్రతి క్యారెక్టర్ కూడా చాలా న్యాచురల్గా ఉంటుంది. యాక్టింగ్ కూడా అసలుకి క్యారెక్టర్ నిజంగా ఏదో దానికోసం చేసామని కాకుండా అంత న్యాచురల్గా వస్తుంది రోల్ కూడా మీది అన్ని సినిమాలలో. అది ఎలా పాసిబుల్ అయింది? డైరెక్టర్స్, బికాస్ ఫస్ట్ మీకు ధర్మచక్రం న్యాచురాలిటీ ఉండేది. హీ వాజ్ అ బిగ్ డైరెక్టర్ సురేష్ కృష్ణ గారు. ఆ ఎక్స్ప్రెషన్, ఆ మాట్లాడే విధం, అంటే ఆ ఫీలింగ్లో చేసేవాడు. నేను ఎప్పుడు మైండ్లో పెట్టుకుని నేను యాక్ట్ చేస్తున్నాను అలాగలేదు. ఐ యూస్ టు ఫీల్ ద డైలాగ్, ఐ యూస్ టు ఫీల్ ద ఎక్స్ప్రెషన్. అలా చేసేవాడు నేను. మూమెంట్స్, డ్యాన్స్ మూమెంట్స్ కూడా అంతే. ఐ యూస్ టు ఎంజాయ్ ది డ్యాన్స్ మూమెంట్స్. చాలా మంచి డ్యాన్స్ కొరియోగ్రాఫర్ ఉండేవారు. మేడం మీరు అసలు హీరోయిన్ అవుదాం అనుకున్న ఇండస్ట్రీకి వచ్చారా? నేను ఓం చేసి, కన్నడ ఓం చేసి స్టాప్ చేద్దాం అనుకున్నాను. ఓకే. అండ్ నేను హెరోస్టోస్ ఫామ్ కూడా తీసుకొచ్చాను నేను. నాకు వద్దు చాలు, ఎందుకంటే అంత సినిమా ఫీల్డ్ ఇంత కష్టం ఉందా అని నాకు అప్పుడే తెలిసింది నాకు. సో ఆ తర్వాత
ఆ ఫామ్ ఈ ఓం ఏమైనా హిట్ అవ్వకపోతే నేను హెరోస్ట్రెస్ ట్రైనింగ్ వెళ్ళిపోయేవాడు. అవునా? ఎస్, అంటే ఎయిర్ హోస్టెస్ ఇష్టమా మీకు? చాలా ఇష్టపడాను నేను. ఇప్పుడు ఎయిర్ హోస్టెస్ మీతో ఫోటోలు దిగుతున్నారు. Yeah, true. I used to think నేను ఇలా ఉండేవాడు కదా నేను ఇక్కడ వచ్చి ఉంటే అని I used to think. చాలా మంది ఏరోస్టర్స్ ఫోటో తీసుకున్నారు. లేకపోతే అందరూ ఎయిర్ హోస్టెస్ ఒకళ్ళ మిగిలిపోయారు. True. ఇప్పుడు హీరోయిన్ అయ్యారు కాబట్టి సో మీకంటూ Yeah. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.